పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మహానగరంలో మాదక ద్రవ్యాలు పాప్కార్న్ కంటే ఈజీగా దొరుకుతున్నాయా? విశ్వనగరంగా అడుగులు వేస్తున్న భాగ్యనగరం డ్రగ్స్ బిజినెస్కి అడ్డాగా మారుతోందా అంటే నిజమే అనిపిస్తోంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. విక్రయించిన వారే కాదు, వినియోగించిన వారి చిట్టా వెలుగులోకి వస్తోంది. స్కూళ్ల నుంచి యూనివర్సిటీల వరకు డ్రగ్స్ అత్యంత ఈజీగా విద్యార్థులకి చేరిపోతున్నాయి. పోలీసులు ఈగల్ టీం డేగ కన్నుతో నిఘా పెట్టిన మత్తు పదార్థాలు హైదరాబాద్లోకి ఎలా వస్తున్నాయి? మత్తు ముఠాల వెనక ఉన్న అసలు సూత్రధారులెవరు? విశ్వనగరం హైదరాబాద్ మత్తు నగరంగా మారుతోందా? చాక్లెట్ల కంటే ఈజీగా డ్రగ్స్ గంజాయి దొరుకుతోందనే విషయం కలవరం కలిగిస్తోంది. పోలీసుల కళ్ళుగప్పి కొత్త కొత్త మార్గాల్లో మత్తు పదార్థాలు భారీగా గంజాయి మహానగరంలోకి వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో అన్ని రకాల డ్రగ్స్ హైదరాబాద్లో దొరుకుతున్నాయి. స్కూలు నుంచి యూనివర్సిటీల వరకు గల్లీ గల్లీలో మత్తు పదార్థాలు చాక్లెట్ల కంటే ఈజీగా దొరుకుతున్నాయి. హైదరాబాద్ సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేపింది. 50 మంది విద్యార్థులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగిల్ టీం గుర్తించింది. వర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 4గురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల్లో 2 విద్యార్థులు కాగా మరో 2 జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, శివకుమార్లుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. 14 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా 5 విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఓ నైజీరియన్ పలు కంపెనీల పేరిట కొరియర్ ద్వారా డ్రగ్స్ చేరవేస్తున్నట్లు ఈగిల్ దర్యాప్తులో వెల్లడైంది. ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో ఈగిల్ టీం ఆపరేషన్ నిర్వహించింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ దందాను గత నెల 7న ఈగల్ టీం ఛేదించింది. ఈ కేసులో తీగలాగుతున్న కొద్దీ డ్రగ్స్ ముఠాల డొంక కదులుతోంది. చైన్ సిస్టంతో సాగుతున్న దందాలో మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల లింకులు బయటపడ్డాయి. యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రంగా 3 విద్యార్థులు గంజాయి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ఈగల్ దర్యాప్తులో వెల్లడైంది. శ్రీ మారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ, రాజేష్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థల లింకులు బయటకొచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు 2 డ్రగ్ పార్సిల్స్ డిటిడిసి కొరియర్ ద్వారా వచ్చినట్లు ఈగిల్ అధికారులకు సమాచారం అందింది. ఆ పార్సిల్ పై ఉన్న మొబైల్ నెంబర్లు ఇండియన్ నెంబర్లు అయినప్పటికీ నిక్ అనే నైజీరియన్ వాడుతున్నట్టు గుర్తించారు. నిక్ ఢిల్లీ నుంచి పంపిన పార్సెల్స్ 2 హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు దినేష్ భాస్కర్ కు చేరినట్టు డెలివరీ బాయ్స్ ద్వారా ఈగల్ టీం పోలీసులు తెలుసుకున్నారు. ఆ 2లో ఒకరు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తుండగా మరొకరు పార్సిల్స్ ను తీసుకుంటున్నట్లు గుర్తించింది ఈగల్ టీం. మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థులు దినేష్, భాస్కర్ కలిసి గంజాయితో పాటు MDMA పిల్స్ ను సైతం విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అదే యూనివర్సిటీలో చదువుతున్న మణిపూర్ కు చెందిన నేవెల్ టాంగ్ బ్రామ్ సూరారంలో రెంటెడ్ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. ఢిల్లీలోని అరవింద్ శర్మ, అనిల్ సోయి బామ్ నుంచి ఓజీ వీడ్ గంజాయిని డిటిడిసి కొరియర్ ద్వారా తెప్పిస్తున్నాడు. UPI పేమెంట్స్ ద్వారా కాలేజీ ఫ్రెండ్స్ కు సప్లై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జీడిమెట్లలో నివాసం ఉండే బూస శివకుమార్ బీదర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి అదే ప్రాంతానికి చెందిన అంబటి గణేష్ కు విక్రయిస్తున్నాడు. ఇలా కొనుగోలు చేసిన గంజాయిని గణేష్ 4 గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నాడు. వీటిని యూనివర్సిటీ స్టూడెంట్స్ సహా స్థానికులకు విక్రయిస్తున్నాడు. ఢిల్లీకి చెందిన మహమ్మద్ అషద్ జావేద్ ఖాన్ మహీంద్రా యూనివర్సిటీలోనే చదువుతున్నాడు. మణిపూర్ కు చెందిన విద్యార్థి నేవెల్ తో కలిసి క్యాంపస్ లో గంజాయి సహా పలు రకాల సింథటిక్ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు. ఇందుకుగాను ఢిల్లీ, గుర్గాం నుంచి ఇండియా పోస్ట్ కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాలు డెలివరీ చేసుకుంటున్నారు. బీదర్ నుంచి కొనుగోలు చేసిన గంజాయిని సిగరెట్స్ గా మార్చుతున్నారు. బల్క్ గా తెచ్చిన గంజాయిని 4 గ్రాములకు ఒక ప్యాకెట్ చొప్పున విభజించి ఒక్కో ప్యాకెట్ ను 500 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ నుంచి తెచ్చిన నాణ్యమైన గంజాయి ఓజీ 28 గ్రాములు 30,000కు కొనుగోలు చేసి ఒక్కో గ్రామును తిరిగి 2,500 రూపాయల చొప్పున విద్యార్థులకు విక్రయిస్తున్నారు. 1 గ్రాము గంజాయితో 2 సిగరెట్లు తయారు చేసి సప్లై చేస్తున్నారు. వీటి కోసం ఒక్కో విద్యార్థి రోజుకు సగటున 2,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హాస్టల్స్ లో, ప్రైవేట్ సమావేశాలలో ఈ ముఠా విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ డ్రగ్ రాకెట్ లో నేవెల్ టాంగ్ బ్రామ్, అంబటి గణేష్, బూసా శివకుమార్, మహమ్మద్ అషద్ జావేద్ ఖాన్ ను అరెస్టు చేసింది ఈగల్ టీం. 50 మంది విద్యార్థులపై అనుమానాలు ఉండడంతో ఎవరు డ్రగ్స్ సేవించారు అనేది ఈగల్ టీం విచారిస్తోంది. ఇలా మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ కేసుకున్న లింక్స్ పై ఈగల్ టీం ఆరా తీస్తూ డ్రగ్స్ ఛాయలపై ఉక్కుపాదం మోపుతోంది.
ఈ డ్రగ్ కేసు మూలాల్లోకి వెళ్లిన ఈగిల్ టీం ఇంకా ఎన్ని యూనివర్సిటీలు కాలేజ్ స్టూడెంట్స్ సేవిస్తున్నారో అనే దానిపై నిఘా పెట్టింది. మొత్తానికి మల్నాడు డ్రగ్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నది అధికారుల దర్యాప్తులో తేలనుంది.